అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం పాలకూర ఆలుగడ్డ కర్రీ. 8 పాలకూర కట్టలను తీసుకొని ఇది నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండ్రీని పెట్టుకోవాలి. ఇందులో 2 చెంచాల ఆయిల్ పోయాలి. ఒక పెద్ద ఉల్లిగడ్డని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మంచిగా నూనెలో వేయించుకోవాలి. వేగిన తర్వాత మెంతెం కూరను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని కడుక్కోవాలి. కడిగి 2 సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత ఈ ఉల్లిగడ్డలో వేయాలి. వేసి ఇది కూడా నూనెలో బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత 2 ఆలుగడ్డలను మీడియం సైజువి తీసుకొని పొట్టు తీసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇది నూనెలో వేసుకోవాలి. వేసుకొని ఇది నూనెలో బాగా వేయించాలి. ఈ విధంగా నూనెలో బాగా వేయించుకోవాలి. ఇది నూనెలోనే వేగిపోతుంది. ఒక టీ స్పూను కారం పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇది నూనెలో బాగా వేయించాలి. ఇది నూనెలో బాగా వేగిన తర్వాత బరువు ఎక్కువ కావాలనుకునేవారు ఈ ఆలుగడ్డను తీసుకోవడం వల్ల బరువు అనేది ఎక్కువగా అవుతుంది. ఆలుగడ్డలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. దీనిలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ సమస్యలను తగ్గిస్తుంది. క్యాన్సర్ వ్యాధులతో బాధపడేవారు ఆలుగడ్డ కషాయాన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తుంది. ఈ 8 కట్టల పాలకూరని ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వాటర్లో మంచిగా నీట్గా కడుక్కున్న తర్వాత ఈ ఉడుకుతున్న ఉల్లిగడ్డ ఆలుగడ్డ కర్రీలో ఈ పాలకూరని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది నూనెలో బాగా వేయించుకోవాలి. ఇది నూనెలోనే ఉడికిపోతుంది. చిన్న మంట పైన ఇది ఉడికించుకోవాలి. పాలకూరలో ఏ విటమిన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఎన్నో ప్రోటీన్కి సంబంధించిన విటమిన్స్ ఉన్నాయి. మధుమేహము, క్యాన్సర్, గుండెపోటు వంటి వ్యాధుల నుంచి ఈ పాలకూర తినడం వల్ల రక్షించుకోవచ్చు. పాలకూరలో కే విటమిన్ కూడా ఉంటుంది. ఇది ఎముకలకు బలాన్ని ఇస్తుంది. పాలకూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు పాలకూర ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల బరువు త్వరగా తగ్గుతుంది. పాలకూరలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధక సమస్య నుంచి తగ్గించుకోవచ్చు. పాలకూర ఎక్కువ శాతం తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. రోజుకు ఏదో విధంగా పాలకూరని మనం తీసుకోవడం వల్ల ఎంతో మేలు చేస్తుంది. రెసిపీ రెడీ. పాలకూర ఆలుగడ్డ కర్రీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.